ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక దారుణం బయటపడింది. అదేమిటంటే సూర్యాపేట ప్రాంతానికి సంబంధించిన ఒక కానిస్టేబుల్ నిత్య పెళ్ళికొడుకుగా చెలామణి కావడం జరుగుతుంది. ఈ యొక్క నిందితుడి పైన ఆరోపణలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. నిందితుడు సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణంరాజు ఇతని పేరు. ఇతనిపై ఆరోపణలు వరుసగా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 3వ వివాహం 1 సంవత్సరం క్రితం సూర్యాపేట మండలానికి చెందిన 10వ తరగతి చదువుతున్న బాలికతో జరిగినట్లు వెలుగులోకి రావడం జరిగింది. ఇతనిపై చట్టపరమైన చర్య ఎలా ఉంటుందంటే పోలీసు వారు పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటన బయటపడిన వెంటనే జిల్లా ఎస్పీ అయినటువంటి నరసింహ స్పందించి వారం క్రితమే కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు తెలియజేయడం జరిగింది. ఇతనిపై లీగల్ యాంగిల్ ఎలా ఉంటుందనంటే పోక్సో యాక్ట్ మైనర్ బాలికతో లైంగిక సంబంధం వివాహం చేసుకోవడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది ఈ యొక్క యాక్ట్. అయితే ఈ చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయి. జైలు శిక్ష ప్లస్ భారీగా జరిమానాలు కూడా విధించబడుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఇలా చేయడం మరింత బాధ్యతారహితంగా పరిగణించబడుతుంది. అంటే ఈ వార్తల్లో ప్రధాన అంశంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే సూర్యాపేట జిల్లా నడిగూడెం కానిస్టేబుల్ కృష్ణంరాజు వరుసగా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అందులో ఒకటి మైనర్ బాలికతో వివాహం చేసుకున్నాడు. దీనిపై పోక్సో కేసు నమోదు అయింది. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయి ఉన్నటువంటి ఇతను ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.